Hello everyone, this is Dr. Sai Praneeth, Consultant Pediatric Intensivist at Paramita Women and Children Hospital, Madinaguda and Chandanagar. Today I am going to discuss about topic temper tantrums in children. అంటే పిల్లల్లో కోపతాపాలు ఎలా ఉండబోతున్నాయి. సో ఇది రొటీన్గా జరిగే డిస్కషన్ అండి. రొటీన్గా చాలామంది డాక్టర్స్ని పేరెంట్స్ అడిగే టాపిక్ ఇది. మా బాబు ఎప్పుడు ఆవేశపడతాడో, ఎప్పుడు కోపం తెచ్చుకుంటాడో అర్థం కావట్లేదు. ఆ టైంలో మాకేం చేయాలో అర్థం కావట్లేదు, కంగారు పడి తిట్టేస్తున్నాము, కొట్టేస్తున్నాము అంటారు అన్నట్టు. గుర్తుపెట్టుకోండి, ఇట్స్ ఏ పార్ట్ ఆఫ్ బిహేవియరల్ డెవలప్మెంట్ అండి. ఇది రొటీన్గా ప్రతి పిల్లలు దే కమ్ అక్రాస్ దిస్ టైప్ ఆఫ్ బిహేవియరల్ ఇన్ చైల్డ్హుడ్. కంపల్సరీ ఎదిగే టైంలో ఇలాంటి బిహేవియర్ అనేది సహజంగా అబ్జర్వ్ చేస్తూ ఉంటాము. కానీ దీన్ని ఎలా డీల్ చేయాలనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది యూజువల్గా ఏ ఏజ్ గ్రూప్లో వస్తుంది. యూజువల్లీ మనం సెకండ్ ఇయర్ 1-2 ఇయర్స్ 1-3 ఇయర్స్లో కిడ్స్లో అబ్జర్వ్ చేస్తుంటాము. బట్ ఒక్కొక్క ఏజ్ వాళ్ళకి ఒక్కొక్క రీజన్ వల్ల మన టెంపర్ ట్రాన్స్ఫర్స్ వస్తూ ఉంటాయి అన్నట్టు. సో ఇన్ఫాంట్స్లో ఒకలాగా, అంటే లెస్ దెన్ 1 ఇయర్ వాళ్ళు అయితే ఏడుస్తూ ఉంటారు. పెద్దదానికి దే కీప్ ఆన్ స్క్రీమింగ్. పెద్దదానికి ఇది కావాలంటే ఏడుపు ఒకటే తెలుసు వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేయడం తెలియదు. అసలు టెంపర్ ట్రాన్స్ఫర్స్ ఎందుకు వస్తాయి? మెయిన్ రీజన్ లాంగ్వేజ్ నేర్చుకునే టైంలో. అంటే 3 ఇయర్స్ దాటిన వాళ్ళకి యూజువల్గా సాధారణంగా చాలామంది కొంచెం లాంగ్వేజ్ వచ్చేస్తుంది, వాళ్ళకి కావాల్సిన అడుగుతారు, తీసుకుంటారు. కానీ 1-3 ఇయర్స్ టైంలో ఇట్స్ డైసీ పీరియడ్. అంటే ఎవరికి సరిగా లాంగ్వేజ్ సరిగా రాదు నేర్చుకునే టైం. సో ఈ టైంలో ఏంటంటే వాళ్ళకి ఏది కావాలన్నా అడగరు. సో డైరెక్ట్లీ వాళ్ళు ఏడుస్తూ ఉంటారు, అలుగుతూ ఉంటారు, మొలుగుతూ ఉంటారు, గట్టి కొడుతూ ఉంటారు, వస్తువుల్ని పాడేస్తూ ఉంటారు, ఎందుకంటే వాళ్ళకి లాంగ్వేజ్ రాక. సో దే టెండ్ టు ఎక్స్ప్రెస్ ఫీలింగ్స్ విత్ దిస్ వే. సో ఇది ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. టెంపర్ ట్రాన్స్ఫర్ అనేది ఒక వాళ్ళ బిహేవియరల్ ఎక్స్ప్రెషన్ అంటాం అన్నట్టు. సో దాన్ని మనం అర్థం చేసుకునే విధానంగా అర్థం చేసుకుంటే వీ కెన్ ఈజీలీ డీల్ విత్ దెమ్. అసలు ఎలాంటి టైంలో టెంపర్ ట్రాన్స్ఫర్స్ వస్తాయి? ఎగ్జాంపుల్, చిన్న బేబీస్కి ఆకలి వేసినా గట్టిగా ఏడుస్తారు. సో వాళ్ళకి ఆకలి వేస్తుందని అర్థం. రెండోది, వాళ్ళకి ఏదైనా వస్తువు కావాలి అని అంటే వెంటనే ఏడుస్తారు, నాకు ఇది కావాలి అని అడగరు కాబట్టి. మూడోది, వాళ్ళ ఆడుకున్న వస్తువులు ఏమైనా తీసుకొని వేరే వాళ్ళకి ఇస్తున్నామంటే కూడా ఏడుస్తారు, ఎందుకంటే నేను ఇవ్వను ఇది అని చెప్పడానికి. సో అలా మల్టిపుల్ సిచ్యుయేషన్స్ టైంలో మల్టిపుల్ రీజన్స్ వల్ల వాళ్ళు టెంపర్ ట్రాన్స్ఫర్ త్రో చేస్తారు. అసలు టెంపర్ ట్రాన్స్ఫర్స్ ఎలా ఉంటాయి చూడ్డానికి? కొంతమంది ఏంటంటే జస్ట్ అలుగుతారు, అలుగుతారు, అసలు మాట్లాడరు. కొంతమంది జస్ట్ అరుస్తూ ఉంటారు, ఇంకా నాకు కోపం తట్టుకోలేక అరుస్తూ ఉంటారు, గట్టిగా ఏడుస్తూ ఉంటారు. కొంతమంది వస్తువులు పలగొడుతుంటారు మొత్తం. కొంతమంది ఊపిరి బిగబడతారు, బ్రెత్ హోల్డింగ్ స్పెల్ అంటారు. సో ఇవన్నీ పార్ట్ ఆఫ్ బిహేవియర్, ద వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ దెమ్సెల్వ్స్. ఆ టైంలో ఆ మూమెంట్లో అలా ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు. సో ఎలాంటి టైంలో మనం జాగ్రత్తలు తీసుకోవాలి అంటే హౌ టు అవాయిడ్ టాంట్రమ్స్. అసలు ఏం చేస్తే మనం అవాయిడ్ చేయగలుగుతాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పాజిటివ్ బిహేవియర్ యాటిట్యూడ్ నేర్చుకోవాలండి. అంటే మన పిల్లలు డీల్ చేసే విధానం ఎప్పుడూ పాజిటివ్ అప్రోచ్తో వెళ్ళాలి. వాళ్ళు ఏ పని చేసినా వాళ్ళని పాజిటివ్గా ఎంకరేజ్ చేయండి. సో నువ్వు ఇది బాగా చేస్తావు, వెరీ గుడ్ అని. సపోజ్ వాళ్ళు మనకి ఏమైనా అడిగితే ఇచ్చిన వెంటనే వీ హ్యావ్ టు క్లాప్ దెమ్ అండ్ ఎంకరేజ్ దెమ్, వెరీ గుడ్, ఇలానే చేయాలి అని చెప్పడము. వాళ్ళ కజిన్స్తో, సిస్టర్స్తో ఏమైనా టాయ్స్ షేర్ చేసుకుంటే యూ హ్యావ్ టు ఎంకరేజ్ ఇమీడియట్గా ప్రోత్సహించాలి, చాలా బాగా చేశావు, ఎప్పుడు ఇలానే చేయాలి అని. సో అలా పాజిటివ్ బిహేవియర్తో ప్రతిసారి ఎవ్రీడే లైఫ్లో ప్రతి పనికి మనం పాజిటివ్ ఎంకరేజ్ చేయాలి. అలా చేస్తే ఇలాంటి బిహేవియర్ రాకుండా మనం కాపాడగలుగుతాం. ఇంకోటి, ఏదైనా వస్తువు తీసుకున్న వెంటనే ఏడుస్తున్నారు లోపు యూ హ్యావ్ టు డైవర్ట్ హిమ్ ఇమీడియట్లీ. అంటే ఇంకేదైనా ఆట వస్తువు ఇచ్చేసి డైవర్ట్ చేయడము. సో ఇలా చేస్తే ఆ బిహేవియర్ రాకముందే వీ కెన్ అవాయిడ్ ద థింగ్స్. సో ఆల్వేస్ ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అంటారు. ఈ విషయంలో కూడా అలానేనండి. సో మనం రాకుండా కాపాడగలగాలి. ఇలాంటి వివిధ టెక్నిక్స్ తోటి మనం ట్రై చేయాలి. సపోజ్ టెంపర్ ట్రాన్స్ఫర్ వాళ్ళు త్రో చేశారు, దే స్టార్ట్ డూయింగ్ స్క్రీమింగ్ థింగ్స్, బ్రేకింగ్ థింగ్స్, బ్రెత్ హోల్డింగ్ స్పెల్, ఇవన్నీ చేస్తున్నారు. ఇప్పుడు ఏం చేసి మనం ఆపాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కామ్ ఉండాలి. యాజ్ ఎ పేరెంట్ వీ షుడ్ బి కామ్ అండ్ క్వైట్. మనం తిట్టకూడదు, అరవకూడదు, అప్సెట్ అవ్వకూడదు, ఆలోచించాలి. ఓకే, వీళ్ళని ఏం చేస్తే ఇప్పుడు మనం కామ్ చేయొచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, కొట్టకూడదు. మనం కొట్టడం వల్ల థింగ్స్ అగ్రివేట్ అవుతుంది, మనం తిట్టడం వల్ల థింగ్స్ అగ్రివేట్ అవుతుంది. సరే ఓకే, తనకు కావాల్సిన వస్తువు ఇచ్చామనుకోండి, అది కూడా అగ్రివేట్ అవుతుంది అన్నట్టు. సో ఆల్వేస్ థింక్ పాజిటివ్లీ, కీప్ కామ్ యువర్ సెల్ఫ్. ఆ విధంగా డీల్ చేయండి. సో ఫస్ట్ ఎంకరేజ్ ద చైల్డ్. ఏం కాదు, యు ఆర్ వెరీ గుడ్ అని ఎంకరేజ్ చేయండి ఫస్ట్. అండ్ రిమైండ్ హిమ్, గుర్తు చేయండి. తను అలగడం అనేది ఆపేస్తే ఎంత బాగుంటుందో గుర్తు చేయండి. టెల్ హిమ్ హర్ దట్ నీ నవ్వు చాలా బాగుంటుంది, నువ్వు నవ్వుతే బాగుంటావు. యూ కీప్ టెల్లింగ్, నువ్వు అందరితో ఆడితే బాగుంటుంది, సో ఏడిస్తే అసలు బాగుండవు. యూ కీప్ ఎంకరేజింగ్ దిస్ వే. అలా చెప్తూ ఉంటే యూ కెన్ స్టాప్ టాంట్రమ్స్ ఇమీడియట్లీ. లేదా ఏదైనా వస్తువు కోసం అడిగిందంటే గివ్ హిమ్ ఆల్టర్నేటివ్ థింగ్స్. ఇంకేదైనా మంచి వస్తువు, బెటర్ ఆడుకునే వస్తువు ఇవ్వండి. ట్రై టు ఎంగేజ్ ఇన్ దేర్ ప్లే. వాళ్ళ ఆటలో మీరు ఇన్వాల్వ్ అవ్వండి. దే విల్ స్టాప్ ద టాంట్రమ్స్ ఇమీడియట్లీ. ఊపిరి బిగొట్టుకుంటూనే వెంటనే భయపడుకోవద్దు. అలాంటి టైంలో కీప్ ద చైల్డ్ ఇన్ అ సేఫ్ ప్లేస్. అంటే ఇప్పుడు బెడ్ మీద ఉన్న వాళ్ళని కింద పెట్టండి, మ్యాట్ వేసి పెట్టండి.
నేను బయట రోడ్ మీద గట్టిగా ట్యాంట్రమ్ స్టోర్ చేస్తే కీప్ ఇన్ అ సేఫ్ ప్లేస్. సో యూ ఆల్వేస్ కీప్ ఇన్ అ సేఫ్ ప్లేస్ సో దట్ ఒకవేళ ట్యాంట్రమ్ ఎక్కువైనా కూడా దే షుడ్ నాట్ గెట్ హర్ట్ దెమ్సెల్వ్స్, దానివల్ల దెబ్బలు తగలకూడదు, ఆ విధంగా ప్రయత్నం చేయాలి. సో ఎలాంటి టైంలో మీరు డాక్టర్ దగ్గరికి రావాలి అని అంటే, యు ఆర్ నాట్ ఏబుల్ టు కంట్రోల్ యువర్ ఎమోషన్స్, ఇంకేం చేయాలో అర్థం కావట్లేదు, కొడుతున్నారు, యు ఆర్ నాట్ ఏబుల్ టు కంట్రోల్ ఎనీథింగ్, లేదా బాబుకి దెబ్బ తగిలింది, పిల్లలకి దెబ్బలు తగులుతుంది దీనివల్ల అని అంటే అప్పుడు డాక్టర్స్కి రావాల్సి వస్తున్నట్టు. సో దెర్ ఇస్ నో మెడిసిన్ ఫర్ దిస్ అండి. యూజువల్గా రీసెర్చ్ ప్రకారం ఓన్లీ ఐరన్ డెఫిషియన్సీస్ ఉంటేనే ట్రాన్సెస్ పెరుగుతాయని అంటాము. సో అలాంటి వాటికి మాత్రమే ఐరన్ డెఫిషియన్సీ ఉన్నట్టు అనిపిస్తేనే ఐరన్ ఇస్తాము. అలా ఇవ్వడం వల్ల కూడా ట్రాన్సెస్ తగ్గుతుంది. కొన్నిసార్లు నట్టలు ఉండడం వల్ల ట్యాన్సెస్ పెరుగుతాయి, అది కూడా మెడిసిన్ ఇస్తే కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది. మిగతా అన్ని కారణాల్లో ఓన్లీ మన థెరపీనే హెల్ప్ అవుతుంది. ఆల్వేస్ అవర్ పాజిటివ్ అప్రోచ్ టు అవర్ చైల్డ్ ఈజ్ ఆల్వేస్ ఇంపార్టెంట్. You can feel free to ask any doubts, come directly to ask regarding these topics. Thank you.